తగిన సలహాలు. ఒకానొకప్పుడు కోసల దేశాన్ని ఏలిన ప్రచండుడు ప్రజలకు ఏ లోటు లేకుండా పరిపాలించాడు. ఆయన గుండెపోటు వల్ల అర్ధాంతరంగా మరణించటం చేత ఇంకా విద్యాభ్యాసం కొనసాగిస్తున్న ప్రచండుడి కుమారుడు సుకుమారుడు దేశానికి రాజు కావటం జరిగింది. అన్ని రకాల విద్యలు ముగించాకనే రాజనీతి యువరాజుకు నేర్పటం కోసల దేశపు ఆచారం. కానీ సుకుమారుడు రాజగురువు వద్ద శిక్షణ పొందకపోవడమే రాజు అయ్యాడు. అతనికి అన్ని విద్యలు నేర్పినవాడు సుమతి. సుమతి గొప్ప విద్యావేత్త మాత్రమే గాక గొప్ప తత్వవేత్త కూడాను. రాజు అయినప్పుడు సుకుమారుడికి సుమతి కొన్ని సలహాలు ఇచ్చాడు. మనిషికి ముఖ్యమైనది మనస్సు. తప్పు పనులను గురించి నిత్యము ఆలోచిస్తూ వాటిని చేయకుండా ఉండటం కంటే ఒకసారి తప్పు చేసి శాశ్వతంగా మనసును శుభ్రం చేసుకోవటం మంచిది. ప్రతి మనిషికి అహం ఉంటుంది. అందువల్ల తానే గొప్పవాడి అనుకుంటాడు. ఎదుటివాడి గొప్పతనాన్ని గుర్తించినవాడే నిజంగా గొప్పవాడు. అటువంటి వాళ్ళనే రాజు చేరదీయాలి. మనుషులు రెండు రకాలు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు. దేశంలో చెడ్డవాళ్లను నశింపచేసి మంచివాళ్ళు మాత్రమే ఉండేలా చేయటం రాజు కర్తవ్యం. మనం ఏది సంకల్పించినా భగవంతుడి సహకారం లేకపోతే ఏ పని జరగదు. భగవంతుడి సహకారం ఉంటే మనం సంకల్పించిన పని కూడా దానంతటదే జరిగిపోతుంది. ఈ సలహాలు విని సుకుమారుడు తనకు రాజనీతి అంతా తెలిసిపోయిందనుకున్నాడు. 1 సంవత్సరం లోపల అతను విలాస పురుషుడిగా తయారయ్యాడు. ప్రచండుడి పరిపాలన చూసిన ప్రజలకు ఇతని పరిపాలన చాలా అసంతృప్తి కలిగించింది. వాళ్ళు అనేక రకాల ఇబ్బందులకు గురికాసాగారు. 2 సంవత్సరాలు గడిచేసరికి రాజ్య పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. కోసల దేశం ఆర్థికంగానూ సైనికంగానూ కూడా బలహీనమైనదని పుకార్లు బయలుదేరి పొరుగు దేశపు రాజు కోసలను జయించడానికి సైనిక సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇది విని సుకుమారుడు సుమతి వద్దకు వెళ్ళి, గురువర్య, అన్నీ మీ సలహా ప్రకారమే చేస్తున్నాను, కానీ పరిపాలన సక్రమంగా ఉన్నట్లు కనబడదు. నాకు కలవరంగా ఉంది అన్నాడు. నేను చెప్పినట్లు నువ్వు చేయలేదు, విలాస పురుషుడివైపోయావు అన్నాడు సుమతి విసుగ్గా. పాపపు ఆలోచనలను మనసులో పెట్టుకోకుండా ఆచరణలో పెట్టి వాటి నుండి మనసుకు విముక్తి కలిగించాలని మీరే కదా చెప్పారు. మద్యపానం నుంచి, స్త్రీల నుంచి నా మనసు ఇంకా విముక్తి పొందలేదు అన్నాడు సుకుమారుడు. ఈ మాట విని సుమతి కంగారు పడ్డాడు. తన సలహా ఇలాంటి విపరీతానికి దారితీస్తుందని ఆయన ఊహించలేదు. ఏం చెయ్యాలో తోచక ఆయన రాజగురువు కోసం కబురు పెట్టాడు. ఇంతకాలానికి రాజగురువు సుకుమారుడు కలుసుకున్నారు. రాజగురువు సుమతికి ఏర్పడిన సమస్య గురించి విని చిన్నగా నవ్వి, చూడండి, మీరు సుకుమారుడికి ఇచ్చిన సలహాలు చాలా గొప్పవే, కానీ అవి వేదాంతులకు తప్ప సామాన్యులకు పనికిరావు. ప్రజాపాలన చేయవలసిన యువకుడికి అసలే పనికిరావు అని సుకుమారుడికి అతని వంక చూసి, రాజుకు ప్రధానమైనది మనసును శుభ్రంగా ఉంచుకోవడం కాదు, నిదానంగా ఆలోచించడం. విపరీతమైన కోపం వచ్చి నువ్వు ఒక మనిషిని చంపేశావనుకో, రాజువు కాబట్టి నీకు అడ్డు ఉండదు. ఆ మనిషిని చంపేసి నీ మనసును శుభ్రం చేసుకుంటావు, కానీ తర్వాత ఎంత కోరినా ఆ మనిషిని తిరిగి బ్రతికించలేవు. అందుచేత నువ్వు నీ ప్రవర్తనను బాగా అదుపులో పెట్టాలి అన్నాడు. రాజగురువు చెప్పిన దానిలోని సత్యం సుకుమారుడికి అర్థమైంది. రాజు కావలసిన వాడికి సలహాలిచ్చే శక్తి తనకు లేదని సుమతి గ్రహించి క్షమాపణ చెప్పుకుని వెళ్ళిపోయాడు. తరువాత రాజగురువు సుకుమారుడితో, నువ్వు రాజువు, అధికారంలో ఉన్నావు, తెలివైనవాడు ఎవడూ నిన్ను ఎదురుగా తిట్టడు. నీ నుంచి బహుమానం పొందడం కోసం ఎందరో నిన్ను ఇంద్రుడివని చంద్రుడివని పొగుడుతారు. వాళ్ళంతా నీ గొప్పతనం గ్రహించిన వాళ్ళు అనుకొని చేరదీయడం నీ తెలివి తక్కువతనం. వాళ్ళందరూ రాజభక్తి గలవాళ్ళు కారు. అసలైన రాజభక్తుణ్ణి నీకు చూపిస్తాను. ఈ రాత్రి అతని ఇంటికి మనం మారువేషాలలో వెళ్దాం అన్నాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ మారువేషాలలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. పొరుగురు నుంచి వచ్చామని చెప్పగానే ఆ బ్రాహ్మణుడు వారికి ఆ రాత్రి తన ఇంట ఆశ్రయంతో పాటు ఆతిథ్యం కూడా ఇచ్చాడు. మాటల సందర్భంలో రాజగురువు దేశ పరిస్థితిని గురించి ప్రస్తావించాడు. వెంటనే బ్రాహ్మణుడు ఆవేశపడిపోయి దేశపు రాజును నానా మాటలు అన్నాడు.
ఆ బ్రాహ్మణుడు తనను ప్రచండుడి కడుపున చెడబుట్టాడని, చేతకానివాడని, ప్రజలను నానా కష్టాలు పెడుతున్నాడని నిందిస్తూ ఉంటే సుకుమారుడు ఎంతో కష్టం మీద తన కోపాన్ని అణుచుకున్నాడు. ఒక రాత్రివేళ రాజగురువు సుకుమారుడు ఆ బ్రాహ్మణుడి ఇంటి నుంచి బయటపడ్డారు. సుకుమారుడు రాజగురువుతో, ఈ బ్రాహ్మణ్ణి నేను ఎరుగుదును, రోజూ ఆస్థానానికి వస్తాడు, అందరూ నన్ను పొగిడి సంభావన తీసుకుపోతారు, ఇతగాడు ఏమీ మాట్లాడ్డు, అందుచేత ఇతనికి ఏమీ సంభావన ఇవ్వరాదని నేను ఆదేశించాను. ఎందుకో ఇతను నా మీద బాగా కోపం పెంచుకున్నట్లున్నాడు, నోటికి వచ్చినట్లు మాట్లాడాడు, మీరు పక్కన లేకపోతే ఇతన్ని ఏం చేసి ఉందునో అన్నాడు. రేపు మళ్ళీ మారువేషాలలో వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు రాజగురువు. మర్నాడు వాళ్ళిద్దరూ మళ్ళీ రాగానే ఆ బ్రాహ్మణుడు వారికి మర్యాద చేసి అర్ధరాత్రి వేళ వెళ్ళిపోయారు. కారణం ఏమిటి? నా ఆతిథ్యంలో లోపమేమీ జరగలేదు కదా అని అడిగాడు. వెంటనే రాజగురువు ఆ బ్రాహ్మణుడికి సుకుమారుని పరిచయం చేస్తూ, ఇతను ఈ దేశానికి ప్రభువు, తనను అన్ని మాటలు అన్నవాడి ఇంట నిద్రపట్టక వెళ్ళిపోదామని అన్నాడు. సుకుమారుడు మారువేషం తొలగించాడు. బ్రాహ్మణుడు కంగారుగా లేచి నిలబడి, తమరు ప్రభువులని తెలియక నిన్న అన్ని మాటలు అన్నాను, నన్ను మన్నించాలి, పేద బ్రాహ్మణుణ్ణి, మర్యాదలన్నా సరిగా చేయలేకపోయాను అన్నాడు రాజుకు ఒక ఆసనం వేస్తూ. రాజగురువు నవ్వి, ఎందుకయ్యా వెర్రి బ్రాహ్మణుడా, నువ్వు ఎన్ని మర్యాదలు చేసినా రాజు మనసు మారదు, నువ్వు ఎలాగూ శిక్ష అనుభవించవలసి ఉంటుంది అన్నాడు. బ్రాహ్మణుడు తొనకక శిక్షకు భయపడి, నేను ఈ మర్యాద చేయటం లేదు బాబు, నా దేశాన్ని ఏలే రాజంటే వ్యక్తిగతంగా నేను ఇష్టపడకపోవచ్చు, కానీ ఆ స్థానాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను, ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆ స్థానంలో ఉన్నంతకాలము నేను ఆయనను గౌరవిస్తాను. నా దేశపు రాజుకు అమర్యాద చేయడం నన్ను నేను కించపరుచుకోవటమే. ఆయనలో మార్పు రావాలని కోరుతూ ఆయనను ఆశీర్వదించడానికి నేను రోజు ఆస్థానానికి వెళ్తాను. అయితే ఆయనలో లేని గుణాలు ఉన్నట్లుగా పొగడను, అందుకే నాకు సంభావన కూడా ముట్టదు. అయినా తరతరాలుగా వస్తున్న ఈ వంశాచారం నేను వదలటం లేదు అన్నాడు. ఆ మాటలతో సుకుమారుడికి కనువిప్పు కలిగింది. అక్కడి నుంచి బయటపడ్డాక రాజగురువు, అసలైన రాజభక్తుని చూశావు కదా, అలాంటివాడు పొగిడినప్పుడే నువ్వు సంతోషపడాలి, మిగిలిన వాళ్ళ పొగడ్తలు ఉత్తుమాటలే అన్నాడు రాజగురువు. తరువాత రాజగురువు సుకుమారుడితో ఇలా అంటున్నాడు, మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా ప్రతివాడి నుంచి నేర్చుకోవలసింది ఉంటుందని, రాజు అందరి నుంచి నేర్చుకోవటానికి ప్రయత్నించాలని అన్నాడు. ఈ మాట సుకుమారుడికి అసందర్భంగా తోచి, మన కారాగారంలో ఎందరో నేరస్తులున్నారు, అటువంటి వాళ్ళ దగ్గర నేను ఏం నేర్చుకోవలసి ఉంటుంది అన్నాడు. మర్నాడు రాజగురువు అతన్ని కారాగారానికి తీసుకుపోయాడు. అక్కడ ఉన్న నేరస్తులలో ఒకడు గుర్రాల దొంగ. అతిలాఘవంగా ఏ గుర్రాన్నైనా లొంగ తీసుకొని క్షణాల మీద మాయమైపోతాడు. ఇతడి వద్ద గుర్రాల దొంగతనం నేర్చుకోవలసి ఉంటుందా అని సుకుమారుడు వెటకారంగా అడిగాడు. కాదు, కానీ ఎంత కొత్త గుర్రాన్నైనా ఎలా లొంగ తీసుకోవాలో నేర్చుకోవాలి, క్షణాల మీద మాయం కాగల గుర్రపు స్వారీ నైపుణ్యం నేర్చుకోవాలి అన్నాడు రాజగురువు గంభీరంగా. అలాగే ఎన్నోసార్లు రాజుగారి కోశాగారంలో చొరబడి డబ్బు కాజేసిన దొంగ దగ్గర పటిష్టమైన కాపలా ఉన్న భవనాలలో ప్రవేశించే విద్య నేర్చుకోవాలని రాజగురువు అన్నాడు. అలాగే ఆయన ప్రతి నేరస్తుడి నుంచి నేర్చుకోవలసినది ఏదో ఒకటి ఉన్నదని చెబుతూ వచ్చాడు. ఆఖరికి ఒక నేరస్తుని చూపుతూ, కారాగారాధికారి ఇతన్ని అసహించుకోని వాళ్ళు లేరు, తనకు మేలు చేసిన వారికి కూడా కీడు చేస్తాడు, కృతజ్ఞత అనేది ఏ కోసానా లేదు, ఏ క్షణాన ఏది తోస్తే అది చేసేస్తాడు, ఇతని మూలాన ఎందరో స్త్రీలు మానం కోల్పోయారు, ఎందరో మనుషులు ప్రాణాలు కోల్పోయారు అన్నాడు. ఇలాంటి వాడి వద్ద నేర్చుకోవలసింది ఏముంటుంది అని సుకుమారుడు అడిగాడు. మనిషి ఎలా ప్రవర్తించకూడదో ఇతని నుంచి నేర్చుకోవచ్చు అన్నాడు రాజగురువు. వెంటనే సుకుమారుడు చేతులు జోడించి, మీరు చెప్పినవన్నీ అక్షరాలా నిజం అన్నాడు. ఇంకా అయిపోలేదు, ఈ నేరస్తులందరికీ ఈ కాపలా ఎందుకు అని రాజగురువు అడిగాడు. వీళ్ళు తప్పించకపోతే ప్రజలకు అపాయం కదా, అందుకని అన్నాడు సుకుమారుడు. మనం ఏం చేద్దామన్నా భగవంతుడి సహకారం అవసరం కదా,
మంచి పనికి భగవంతుడి సహకారం ఉంటుంది కదా. నేరస్తులను కాపలా కాసే భారం భగవంతుడి మీద వెయ్యక మనుషుల మీద ఎందుకు ఉంచావు అని రాజగురువు అడిగాడు. ఇది కఠినమైన ప్రశ్నగా తోచి సుకుమారుడు జవాబు చెప్పలేదు. అంటే మన ప్రయత్నం లేకుండా భగవంతుడి సహకారం లభించదన్నమాట, అంతేనా అని రాజగురువు అడిగాడు. తరువాత సుకుమారుడు రాజగురువు వద్ద ఎన్నో విషయాలు తెలుసుకొని రాజనీతి అలవర్చుకొని తండ్రిని మించిన కొడుకు అనిపించుకునేలాగా రాజ్యం పరిపాలించాడు. బాగుంది కదండి. ముందు పొరపాటులు చేసినా దాన్ని తెలుసుకొని మసులుకోవాలి. ఇక కథ కంచికి మనమింటికి. నమస్తే.